హాయ్ అండి. ఈరోజు బోన్ పీసెస్ తోటి చికెన్ పులావ్‌ని ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. ఏ గ్లాస్‌తో తీసుకుంటున్నారో ఆ గ్లాస్ తోటే వాటర్ కూడా తీసుకోవాలి. సో, ఆ గ్లాస్‌తో బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి బియ్యాన్ని. ఇప్పుడు స్పైసెస్ ఏం కావాలో చూద్దామండి. 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. 5, 6 జీడిపప్పులను కూడా వేసుకుని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్‌గా ఫ్రై అవుతుండగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి. ఉల్లిపాయ లైట్‌గా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న విత్ బోన్ చికెన్ పీసెస్‌ని వేసుకోవాలి. చికెన్ పీసెస్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి కలుపుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని అంతటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నేను 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పిటికెడు కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పులావ్‌ని రైతాతో అన్నా లేదా ఏదైనా కర్రీతో అయినా తిన్నా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.